शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि अतस्त्वामाराध्या अतस्त्वामाराध्या हरिहर विरिञ्चादिभिरपि अतस्त्वामाराध्या हरिहर विरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति ఇది శంకర భగవత్పాదులు రచించిన సౌందర్యలహరిలోని తొలి శ్లోకం. దీనిలో జగజ్జనని అయిన పరాశక్తి యొక్క ప్రాశస్త్యం అభివర్ణింపబడింది. సచ్చిదానందాత్మకం, సర్వవ్యాపకం, అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మని ఉపాసకుల సౌలభ్యం కోసం రూపకల్పనతో ఆరాధించడం సగుణోపాసన అనిపించుకుంటుంది. ఉపనిషత్తుల్లోనూ పురాణాల్లోనూ ఆ పరమాత్మ స్త్రీదేవతగా కూడా స్తుతింపబడింది. శంకర భగవత్పాదులు ఆ పరదేవత సౌందర్య వైభవాన్ని సౌందర్యలహరి అనే గ్రంథంలో అభివర్ణించారు. అది మంత్రశాస్త్రబద్ధంగా కూడా రచింపబడ్డం చేత శ్రీ విద్యోపాసకులకి ఆరాధ్య గ్రంథంగా పరిణింపబడుతోంది. ప్రతి శ్లోకానికి గల బీజాక్షరం, మంత్రం, యంత్రం, ఉపాసనా క్రమం మొదలైన విషయాలు పండితులచే వ్యాఖ్యానింపబడ్డాయి. అవన్నీ గురూపదేశం చేత మాత్రమే తెలుసుకోదగ్గవి. దేవీ నవరాత్రోత్సవాలలో భావం తెలుసుకొని సౌందర్యలహరిలోని శ్లోకాలతో అమ్మవారిని ధ్యానించడం సర్వశుభప్రదం. శివశక్త్యాయుక్తో యది, పరమేశ్వరుడు పరాశక్తితో కూడుకున్నవాడైతే ప్రభవితుం శక్తః భవతి, సృష్టి కార్యనిర్వహణకి సమర్థుడవుతాడు. దేవః ఏవం నచేత్, ఆ ప్రభువు అలా శక్తితో కూడినవాడు కాకపోతే స్పందితుమపి న కుశలః భవతి, చిన్న కదలిక పొందడానికి కూడా సమర్థుడు కాలేడు. అతః, ఆ కారణంగా అమ్మా హరిహర విరించాదిభిరపి, హరిహర బ్రహ్మాదుల చేత కూడా ఆరాధ్యాం త్వాం, ఆరాధింపదగ్గ నిన్ను అకృత పుణ్యః ప్రణంతుం వా స్తోతుం వా కథం ప్రభవతి, ఏనాడు పుణ్యం చేయనివాడు నమస్కరించడానికి కానీ స్తుతించడానికి కానీ ఎలా సమర్థుడవుతాడు అని అర్థం. శివుడు శక్తితో కూడినప్పుడే సృష్టి కార్య నిర్వహణ సమర్థుడవుతాడు. అలా కాకపోతే చిన్న కదలిక కూడా చెయ్యలేడు. ఆ తల్లి హరిహర బ్రహ్మాదులచే ఆరాధింపదగ్గది కాబట్టి ఏనాడు పుణ్యం చేయనివాడు ఆ తల్లిని నమస్కరించలేడు, స్తుతించనూ లేడు అని తాత్పర్యం. శివుడు అంటే పరమాత్మ. శామ్యతి పరమానంద రూపత్వాత్ నిర్వికారో భవతీతి శివ అని శివపద వ్యుత్పత్తి. పరమానంద స్వరూపుడు కాబట్టి నిర్వికారుడు అని భావం. పరమేశ్వరుడు సృష్టి స్థితి లయాదికం నిర్వహిస్తున్నాడని మనం అనుకుంటున్నాం, కానీ వాటిని చేయిస్తున్నది ఆ స్వామిలో అంతర్లీనంగా ఉండే శక్తి మాత్రమే. సృష్టి స్థితి
సంహారాధికం యయా శిక్షతే సా శక్తి అని శక్తి శబ్ద వ్యుత్పత్తి. అందుకే పరమేశ్వరుని ఏనాడు విడిచి ఉండడు. ఆ జగన్మాత కూడా ఆ స్వామిని ఎప్పుడూ విడిచి ఉండదు. న శివే న వినా దేవి న దేవ్యా వినా శివ అని శాస్త్రోక్తి. అనుపమమైన భారతీయ దాంపత్య జీవనానికి శివశక్తులు ఆదర్శమూర్తులు. ఆ తల్లి అనుగ్రహం పొందడం కోసం హరిహర బ్రహ్మాదులు నిత్యము సేవిస్తూ ఉంటారు. కాబట్టి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఆ జగజ్జనని నమస్కరించడానికి కానీ స్తుతించడం కానీ శక్యం కాదు. ఈ విధంగా జగన్మాత ప్రాశస్త్యాన్ని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో నిరూపించి స్త్రీ ఎంత పవిత్రమైనదో ఎంత విశిష్టమైనదో వ్యంగ్యంగా లోకానికి ఉపదేశించడం గమనార్హం. సౌందర్యలహరి విన్నారు. ఇంతవరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తి రంజని. ముందుగా సౌందర్యలహరి. అంతస్తిమిర మిహిరద్వీపనగరీ అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య స్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి మురరిపు వరాహస్య భవతి ఈ శ్లోకంలో జగద్గురు శంకర భగవత్పాదులు అమ్మవారి పాదపద్మంలోని చిన్నదైన రేణువు ఎంత శక్తి కలదో నిరూపిస్తున్నారు. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం అని క్రిందటి శ్లోకంలో పేర్కొన్నారు. జగన్మాత పాదపద్మంలోని అత్యంత స్వల్పమైన పుప్పొడి రేణువు అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ. అజ్ఞానం కలిగిన వారి యొక్క లోనున్న అజ్ఞానం అనే చీకటికి సూర్యుడుండే ద్వీపంలోని పట్టణం. జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ. మందబుద్ధులకి చైతన్యం అనే పూలగుత్తిలోని తేనెవాగు యొక్క ఝరి అంటే పిల్లకాలువ. దరిద్రాణం చింతామణి గుణనికా. దరిద్రుడికి చింతామణుల హారం. జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. సంసార సాగరంలో మునిగిన వారికి మురాసురుణ్ణి చంపిన నారాయణుని అవతారమైన వరాహం యొక్క కోర అని అర్థం. అమ్మ పాదార విందల్లోని చిన్న నలుసు అజ్ఞానుల అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. జడులలో చైతన్యాన్ని ప్రవహింపజేస్తుంది. దరిద్రులకు సంపదలిస్తుంది. సంసార సాగరంలో మునిగిన వారిని సుఖంగా తరింపజేస్తుంది అని తాత్పర్యం. గాఢమైన అవిద్య గలవారు భక్తితో అమ్మ పాదార విందాలు సేవిస్తే ఆ క్షణంలోనే వారి అజ్ఞానం సర్వము నాశనమవుతుంది. ఆమె సర్వజ్ఞ, జ్ఞానస్వరూపిణి. దేవీ సప్తశతిలో విద్యలన్నీ అమ్మ స్వరూపాలే అని
విద్యా సమస్తాహ తవ దేవి భేదాహ అని పేర్కోబడింది. అమ్మ పాదార విందాల్ని అర్చిస్తే జడులలో చైతన్యం ఉప్పొంగుతుంది. ఆ తల్లి పరాశక్తి స్వరూపిణి కదా. దారిద్ర్యాన్ని నాశనం చేయడానికి చింతామణి ఒక్కటే సరిపోతుంది. ఆ జగన్మాతని భక్తితో అర్చించి ఆ తల్లి పాదార విందల్లోని చిన్న రేణువుని పొందగలిగితే అది వారికి చింతామణుల హారం అవుతుంది. పునరభిజననం పునరభిమరణం పునరభిజనని జఠరేశయనం అని శంకరులు పేర్కొన్న రీతిని జనన మరణ రూపమైన సంసారంలో మునిగిన వారికి ఆ సర్వేశ్వరి పాదపద్మమందలి రేణువు నారాయణుని అవతారమైన వరాహం యొక్క కోరయి భద్రంగా ఒడ్డును చేరుస్తుంది. అంటే జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది. ఆ విధంగా సమీక్షిస్తే భక్తుడికి ఆ పరదేవత పాదపద్మం జీవించి ఉన్నంతకాలం భోగాలను అనుగ్రహిస్తుంది, అనంతరం సంసార బంధ విముక్తిని ప్రసాదిస్తుంది అని విశదమవుతోంది. భోగాలు మోక్షం అనేవి విరుద్ధ ధర్మాలు, రెండు ఒక చోట ఎక్కడా ఉండవు. కానీ అమ్మ పాదార విందాలు సేవిస్తే భక్తుడికి ఆ రెండూ కూడా లభిస్తాయి. ఎత్ర అస్తి భోగో నహి తత్ర మోక్ష, ఎత్ర అస్తి మోక్షో నహి తత్ర భోగ, శ్రీసుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరశ్చ ఏవా అని ప్రసిద్ధి. త్రిపుర సుందరిని సేవించేవారికి భోగమోక్షాలు రెండూ స్వాధీనములేని భావం. కాబట్టి ఈ నవరాత్రోత్సవాలలో అమ్మ పాదార విందాల్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించడం అత్యంత శ్రేయోదాయకం. భక్తిరంజన్లో సౌందర్యలహరి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో ముందుగా సౌందర్యలహరి. त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगणः, त्वदन्यः पाणिभ्यामभयवरदो दैवतगणः, त्वमेका नैवासि त्वमेका नैवासि प्रकटित वरावेत्यभिनया भयात्रातुं भयात्रातुं दातुं फलमपि च वाञ्छासमधिकं शरण्ये 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 लोकानां तव हि चरणावेव निपुणौ అమ్మవారి పాదార విందాల మహిమ ఎంత విశిష్టమైనదో ఈ శ్లోకంలో అద్భుతంగా నిరూపింపబడింది. లోకానాం శరణ్యే, సర్వలోకాలకి లేదా సర్వజనుడికి ఆశ్రయమైన ఓ పరమేశ్వరి, త్వదన్యః నీకంటే వేరైన దైవతగణః దేవతల సముదాయం, పాణిభ్యాం రెండు చేతులతో, అభయ వరదః అభయాన్ని వరాల్ని ఇస్తోంది. త్వమేకా ఏవా నువ్వు ఒక్కతివే, ప్రకటిత వరాభీక్షభినయా నాసి ప్రకటింపబడ్డ వరాలు అభయం అభినయించడం లేదు. హీ అది సమర్థనీయమే కదా. ఎందుకంటే భయాత్రాతుం భయం నుండి రక్షించడానికి, అపి చ దానితో పాటు వాంఛాసమధికం ఫలం కోరికకు మించిన ఫలాన్ని దాతుం ఇవ్వడానికి, తవ చరణౌ ఏవ నిపుణౌ
నీ రెండు పాదాలే ఎంతో సమర్థములు కదా. సర్వలోక శరణ్యేనో సర్వేశ్వరి, ఇతర దేవతలందరూ ఒక చేతితో అభయముద్రని మరొక చేతితో వరదముద్రని ధరిస్తున్నారు కదా. మరి ఆ రెండింటిని నువ్వు ఎందుకు ధరింపావు? భక్తుల భయం నుండి రక్షించడానికి, భక్తుల కోరికకు మించిన ఫలాన్ని ఇవ్వడానికి నీ పాదాలే సమర్థములు కదా. అందువల్ల అభయవరదముద్రల్ని ప్రత్యేకంగా ధరింపవలసిన అవసరం ఏముంది అని తాత్పర్యం. ఆదిశంకరులు అమ్మని లోకానాం శరణ్యాన్ని సంబోధించారు. విశ్వవ్యాప్తమైన శక్తి స్వరూపిణి అయిన ఆ జగన్మాత అందరికీ ఆశ్రయం ఇచ్చేది అనడం వల్ల విభిన్న మనస్తత్వాలు కలిగిన, విభిన్న వర్గాలకు చెందిన, భక్తి కలిగిన అందరినీ కూడా వాత్సల్యంతో సమానంగా ఆ తల్లి ఆదుకుంటుంది అని భావం. భక్తుడు పరమాత్మని భయరాహిత్యాన్ని కోరుకుంటాడు, అభీష్టాన్ని తీర్పుమని అర్థిస్తాడు. కాబట్టి దేవతామూర్తి రెండు హస్తాలలో అభయముద్ర వరదముద్ర ప్రస్ఫుటంగా ప్రదర్శింపబడతాయి. అమ్మ చేతుల్లో వాటిని ప్రకటించదు. భక్తితో కొలిచిన వారికి ఆ తల్లి పాదాలే ఆ రెండింటినీ అనుగ్రహిస్తాయి. భక్తులు శిరస్సు పైకెత్తి అభయవరదముద్రలు గల చేతులను చూడవలసిన అవసరం లేదు. తల వంచి ఆ పరదేవత పాదార విందాల్ని భక్తితో కొలిస్తేనే సరిపోతుంది అని భావం. వేదాంత శాస్త్రంలో భయం అంటే పరమాత్మ కంటే వేరొకటి ఉన్నది అనే అనుభవం వల్ల కలిగేది అని అర్థం. ద్వితీయాద్వై భయం అని శృతి వాక్యం. అమ్మపాదాలు ఆశ్రయిస్తే రెండో వస్తువు వల్ల అంటే సంసారం వల్ల కలిగే భయం ఉండదు అని తాత్పర్యం. అద్వైత ఆనంద అనుభూతి లభిస్తుంది అని అంతరార్థం. దేవతలు ఎవరైనా కోరుకున్నంత వరకే ఇస్తారు. అమ్మ వాత్సల్యంతో వాంఛాసమధికం అంటే కోరుకున్న దానికంటే చాలా ఎక్కువగానే ఇస్తుంది. అది ఆ తల్లి యొక్క ప్రత్యేకత. లలితా సహస్రనామాల్లో వాంఛితార్థప్రదాయిని అని పేర్కోబడింది. వాంఛితార్థం కంటే ఎంతో ఎక్కువ ఇస్తుంది అని అమ్మవారిని శంకరులు స్తుతించడం విశేషం. బ్రతికిన నాళ్ళు సుఖంగా బ్రతకడానికి, సంసారబంధ విముక్తి కలిగే అద్వైత ఆనందాన్ని అనుభవించడానికి జగన్మాత పాదాలు ఆశ్రయింపదగ్గవి అని, ఆ తల్లి సమాజంలో అందరినీ సమానంగా ఆదుకుంటుంది అని ఆదిశంకరుల సందేశం. సౌందర్యలహరి విన్నారు. గానం డాక్టర్ మండపాక శారద గారు, వ్యాఖ్యానం డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తి రంజని. ముందుగా సౌందర్యలహరి. सुधा सिन्धोर्मध्ये सुधा सिन्धोर्मध्ये सुरविटपिवाटे परिवृते सुधा सिन्धोर्मध्ये सुरविटपिवाटी परिवृते मणिद्वीपे नीपो पवनवती चिन्तामणिगृहे शिवा शिवाकारे मन्चे शिवाकारे मन्चे परमशिव पर्यङ्कनिलया भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दलहरी
చిదానందలహరి. శ్రీ శంకర భగవద్పాదులు ఈ శ్లోకంలో అమ్మవారి నివాసాన్ని స్వరూపాన్ని అద్భుతంగా వర్ణించారు. సుధా సింధోర్మధ్యే, అమృత సముద్రం మధ్యలో, సురవిటభివాటి పరిరుతే, కల్పవృక్షాల సముదాయం చేత ఆవరింపబడ్డ మణిద్వీపే, మణులతో ఏర్పడ్డ ద్వీపమందు నీపోపవనవతి, కడిమి చెట్ల ఉద్యానం గల చింతామణి గృహే, చింతామణిచే కట్టబడ్డ ఇంట్లో శివాకారే మంచే, త్రికోణ రూపమైన మంచమందు పరమశివ పర్యంక నిలయాం, పరమశివుని తొడ నివాసంగా గల చిదానందలహరీం, జ్ఞాన ఆనంద ప్రవాహ రూపంలో ఉండే త్వాం నిన్ను కతిజన కొందరు ధన్యా ధన్యులు భజంతే సేవిస్తారు అని అర్థం. అది అమృత సముద్రం, దాని మధ్య మణులతో ఏర్పడ్డ ద్వీపం, అది కల్పవృక్షాలతో ఆవరింపబడింది. కడిమి చెట్ల ఉద్యానం అక్కడ ఉన్నది. అక్కడ చింతామణితో కట్టబడ్డ భవనం, అందులో త్రికోణ రూపంలో ఉండే శయ్య, దానిపై పరమశివుడు, అతని తొడపై జ్ఞాన ఆనంద ప్రవాహ రూపమైన ఒక వెలుగు, అదే శ్రీదేవి. ఆమెను ధన్యులైన కొందరు మాత్రమే సేవింపగలుగుతారు అని తాత్పర్యం. ఇది బాహిరమైన సమన్వయం. దీని అంతరార్థం కేవలం యోగశాస్త్రపరంగా ఉంటుంది. ఈ శ్లోకం శ్రీచక్రానికి సంబంధించింది. శ్రీచక్రంలో బిందు స్థానమే చింతామణి గృహం. అది సహస్రారంలో ఉండే బ్రహ్మరంధ్రం. మూలాధారం నుండి కుండలిని శక్తి సుషుమ్నా మార్గంలో సహస్రారాన్ని చేరబోతూ హృత్కమలానికి పైనున్న సూర్యమండలాన్ని భేదించుకొని వెళుతూ దాని పైనున్న బ్రహ్మరంధ్రాన్ని కప్పి అక్కడ సహస్రకమల మధ్యనున్న చంద్రమండలాన్ని ద్రవింపజేసి ఆ అమృతంతో సర్వ ప్రపంచాన్ని, అంటే సాధకుని 72,000 నాడీ మండలాన్ని తృప్తి పొందించడం అనేది యోగశాస్త్రపరమైన సమన్వయం. యోగశాస్త్రంలో సిద్ధి పొంది అర్హుడైన గురువుని ఆశ్రయించి దీన్ని తెలుసుకోవలసి ఉంటుంది. శ్రీచక్రంలో త్రికోణ మధ్యనున్న బిందువునందు వెలుగు జగన్మాతని దర్శించడం అందరికీ సాధ్యపడదు, కొద్దిమంది మాత్రమే దర్శింపగలుగుతారు. కాబట్టి ఆదిశంకరుడు కతిజన అని పేర్కొన్నారు. ఆ తల్లిని భజింపగలిగిన వారు ధన్యులవుతారు, అంటే సంసార బంధాల నుండి విముక్తులవుతారు. జగజ్జనని జ్ఞానస్వరూపిణి, ఆనంద స్వరూపిణి, అంటే ఉపనిషత్ ప్రతిపాదితమైన పరబ్రహ్మమే. బ్రహ్మానుభవం అందరికీ లభించిన వారు ధన్యులే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతసి సిద్ధయే యతదామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అని పేర్కొన్నాడు. ఆత్మానుభూతికి యత్నించేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళలో కూడా యథార్థానుభవం ఎవరికో గాని కలగదు అని భావం. శంకరులు మరో సందర్భంలో కూడా అమ్మ నివాసాన్ని ఇలాగే స్తుతించారు. సుధా సింధు మధ్యే మణిద్వీపరమ్యే సుకల్పద్రుమా కల్పకాదంబ సత్రే స్ఫురత్స్వర్ణ సింహాసనే రత్నపీఠే భవాంకే నిషణ్ణాం భజామ్యన్నపూర్ణాం. లలితా సహస్రనామాల్లోని సుధాసాగర మధ్యస్థ కదంబ వనవాసిని చింతామణి గృహాంతస్థ శివ కామేశ్వరాంకస్థ చిత్కలానంద కలిక అనే నామాలకి సుధా సింధోర్ మధ్య అనే సౌందర్యలహరిలోని శ్లోకం వివరణప్రాయం అనదగది. మీరింతవరకు సౌందర్యలహరి విన్నారు. గానం డాక్టర్ మండపాక శారద, వ్యాఖ్యానం డాక్టర్ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తి రంజని ఈనాటి కార్యక్రమంలో ముందుగా సౌందర్యలహరి వింటారు. మహీ మూలాధారే
మహీ మూలాధారే మహీ మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే సహస్రారే పద్మే సహస్రారే పద్మే సహరహసి పద్యా విహరసి జగన్మాతను యోగశాస్త్ర సంప్రదాయ సిద్ధమైన కుండలిని శక్తిగా భావిస్తూ జగద్గురు శంకర భగవత్పాదులు ఆమె వైభవాన్ని శ్లోకంలో వివరిస్తున్నారు. ఓ సర్వేశ్వరి, మూలాధారే మహీం, మూలాధార చక్రమందు పృథ్వీతత్వాన్ని, మణిపూరే కమపి, మణిపూర చక్రమందు జలతత్వాన్ని, స్వాధిష్టానే స్థితం హుతవహం, స్వాధిష్టాన చక్రమందున్న అగ్నితత్వాన్ని, హృదయం మరుదం, హృదయ ప్రదేశమందున్న అనాహతమనే చక్రమందున్న వాయుతత్వాన్ని, ఉపరి ఆకాశం, వీటి పైనున్న విశుద్ధమనే చక్రమందున్న ఆకాశతత్వాన్ని, భ్రూమధ్యే మనపి, కనుబొమల మధ్యనున్న ఆజ్ఞాచక్రమందున్న మనస్తత్వాన్ని, సకలమపి కులపథం భిత్వా, సమస్తమైన సుషుమ్న నాడిని భేదించి, సహస్రారే పద్మే, 1000 రేఖలు గల పద్మమందు, అంటే సహస్రము అనే పద్మమందు, పచ్చాసహ పతేన సదాశివునితో కూడా రహసి రహస్యంగా విహరసి విహరిస్తూ ఉంటావు అని అర్థం. ఓ సర్వేశ్వరి, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం అనే షట్చక్రాల్ని దాటి పృథివ్యప్తేజో వాయు ఆకాశ మనస్తత్వాల్ని జయించి సుషుమ్నా మార్గాన్ని అతిక్రమించి సహస్రార చక్రంలో భర్త అయిన సదాశివునితో రహస్యంగా నీవు విహరిస్తూ ఉంటావు కదా అని తాత్పర్యం. పరమాత్మని సచ్చిదానంద స్వరూపంగా నిరూపించిన శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో యోగ మార్గానికి చెందిన కుండలిని శక్తిగా నిరూపించడం విశేషం. మల విసర్జన స్థానమందు జీవశక్తి 3 చుట్టలు కలిగి సర్పాకారంలో ఉంటుంది. దాన్ని కుండలిని అంటారు. అది తామరతూడులోని దారం వలె సూక్ష్మంగా ఉంటుంది, శుభప్రదమైనది. ఈ విషయాలు వామకేశ్వర తంత్రంలో ఇలా పేర్కోబడ్డాయి. భుజంగాకార రూపేణ మూలాధారం సమాశ్రిత శక్తి కుండలినీ నామ విశుద్ధం దునిభాశుభా. రాజతంత్రంలో మూలాధారంలో అగ్ని రూపంలో తేజో రూపంలో ఉండే జీవశక్తి నిద్రిస్తున్న సర్పాకారంలో ఉంటుంది, 3 చుట్టలు కలిగి ఉంటుంది అని ఇలా నిరూపింపబడింది. మూలాధారస్థవహ్యాత్మ తేజో మధ్యే వ్యవస్థిత జీవశక్తి కుండలాక్ష ప్రాణాకారాధ తేజసి ప్రసుప్త భుజగాకార త్రిరావర్త మహాద్యుతి. సాధకుడు గురూపదేశం ప్రకారం మూలాధారంలో నిద్రాడంలో ఉండే కుండలిని శక్తిని అంటే ప్రాణశక్తిని మేల్కొల్పితే అది బ్రహ్మదండమందు అంటే వెన్నెముక యందున్న సుషుమ్న నాడి యందు ప్రవేశించి షట్చక్రాల్ని అతిక్రమించి సహస్రారం చేరి
అక్కడున్న సదాశివుడితో రహస్యంగా విహరిస్తుంది. రహస్యంగా విహరించడం భారతీయ సంస్కృతి. అప్పుడు సమాధి ఎందున్న యోగికి బ్రహ్మానంద అనుభవం కలుగుతుంది. కుండలిని పృథివ్యాది చక్రాలు దాడుతూ ఉంటే పృథివీతత్వం, జలతత్వం మొదలైన ఒక్కొక్క తత్వం సాధకునికి స్వాధీనమవుతాయి. ఈ యోగశాస్త్ర రహస్యం ఈ శ్లోకంలో ఉపదేశింపబడింది. అనుభవం చేత సిద్ధి పొందిన గురువు ఎంతో అవసరం ఈ విషయాలను వివరించడానికి. లలితా సహస్రనామాల్లో కుండలిని, చంద్ర విద్య, సహస్రార అంబుజారూఢ అనేవి ఈ శ్లోకానికి సంబంధించినవే. సౌందర్యలహరి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తి రంజని. ముందుగా సౌందర్యలహరి. భవాని భవాని త్వం దాసీమయి వితర దృష్టిం సకరుణా భవాని త్వం దాసీమయి వితర దృష్టిం సకరుణా ఇతి స్తోతుం వాచన్ కథయతి భవాని త్వం ఇతి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పద స్ఫుటమకుట నీరాజిత పద. శంకర భగవత్పాదులు పరమేశ్వరి భక్తుల విషయంలో పరమ వాత్సల్య పరిపూర్ణ అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరించారు. ఒక భక్తుడు జగన్మాతని ఇలా ప్రార్థించడానికి పూనుకున్నాడు. భవాని, పరమేశ్వరుని భార్యవైన ఓ పార్వతి, భవుని భార్య భవాని, భవస్య పత్ని భవాని అని వ్యుత్పత్తి. త్వం నువ్వు, దాసేమయి దాసుడునైన నా యందు సకరుణాం దృష్టిం వితర దయతో కూడిన చూపును ప్రసరించు. ఇది స్తోతుం వాంఛన్ అని స్తుతించడానికి సంకల్పించి భవాని త్వం, ఓ పార్వతీ నువ్వు అని రెండు పదాలు పలకగానే ఆ పరమేశ్వరి పరవశించి తదైవ అప్పుడే, అంటే ఇంకా వాక్యం పూర్తి కాకుండానే, తస్మై ఆ భక్తునికి ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నిరాజిత పదాం, విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు అనేవాళ్ల ప్రకాశిస్తున్న కిరీటాలచే ఆరతివ్వబడుతున్న పాదాలు గల నిజ సాయుజ్య పదవీం, నీలో ఐక్ష్యాన్ని దిశసి ఇస్తున్నావు అని అర్థం. ఒక భక్తుడు పార్వతీదేవిని, ఓ భవాని, దాసుడనైన నా యందు కరుణతో కూడిన చూపు ప్రసరించు అని వేడుకోవడానికి నిశ్చయించి, ఓ పార్వతీ నువ్వు అని రెండే రెండు పదాలు పలకగానే, అంటే ఆ వాక్యం పూర్తి కాకుండానే ఆ క్షణంలోనే ఆ తల్లి, అంటే విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు అనేవారు సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ ఉండగా వాళ్ళ కిరీటాలచే నీరాజనం ఇవ్వబడుతున్న ఆ జగజ్జనని ఆ భక్తునికి పరమ వాత్సల్యంతో తనలో ఐక్యాన్ని అనుగ్రహించింది అని తాత్పర్యం. సారూప్యముక్తి, మీప్యముక్తి, సారోక్ష్యముక్తి, సాయుజ్యముక్తి అనే ముక్తి 4 విధాలు. సాయుజ్యముక్తి అన్నింటిలో పరమమైనది. జగన్మాత భక్తునికి ఆ ముక్తిని అనురాగంతో అనుగ్రహిస్తుంది అని భావం. ఇక్కడ ఇంకొక విశేషం శంకరులు గూఢంగా నిక్షేపించారు.
అది శబ్దప్రయోగ సామర్థ్యం చేత సిద్ధిస్తోంది. భవానీ అంటే ఓ పార్వతి అనేది సామాన్యార్థం. ఆ పదాన్ని క్రియారూపంగా గ్రహిస్తే నేను అవుతాను అని అర్థం. అహం భవానీ అని అర్థం. భూ సత్తాయాం అనే ధాతువు యొక్క లోటు ఉత్తమ పురుషైకవచన రూపం భవాని అవుతుంది. అర్థాంతరంలో భవానీత్వం అంటే నువ్వు అవుతాను అని అర్థం. అహం బ్రహ్మాస్మి అనే భావం. నువ్వు అవుతాను అని భక్తుడు అమ్మను కోరుకుంటే వాత్సల్యంతో ఆ తల్లి సాయుధ్య ముక్తినిస్తుంది. అంటే జీవేశ్వర ఐక్యరూపమైన అద్వైత సిద్ధిని అనుగ్రహిస్తుంది అని వ్యంగ్యార్థం. దీన్నే శాక్తాద్వైత సిద్ధి అంటారు. అమ్మ వైభవాన్ని స్తుతిస్తూ అందులో కూడా జగద్గురు శంకర భగవత్పాదులు అద్వైత తత్వాన్ని నిరూపించడం విశేషం. అమ్మ భక్తుల్ని సులభంగా అనుగ్రహిస్తుంది, వాత్సల్యంతో సాయుధ్యముక్తినిస్తుంది అనేది శంకరుల ఉపదేశం. ఈ శ్లోకం లలితా సహస్రనామాల్లోని సజ్జః ప్రసాదిని బ్రహ్మాత్మైక్యస్వరూపిణి అనే నామాలకి వివరణ ప్రాయం అనదగ్గది. సౌందర్యలహరి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తి రంజని. ముందుగా సౌందర్య లహరి. జపో జల్పః జపో జల్పః శిల్పం సకలమపి ముద్రా విరచన జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాది ఆహుత విధి ప్రణామ సంవేశః ప్రణామ సంవేశః సుఖమఖిలం ఆత్మార్పణదృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం శంకర భగవత్పాదులు ఉత్తమ భక్తుడు పరమేశ్వరుని ఎలా ప్రార్థించాలో ఈ శ్లోకంలో మధురంగా ఉపదేశించారు. అమ్మా జగన్మాత, జల్పః నేను వాగిన వాగుడు, జపః భవతు నీకు జపం అవుగాక, శిల్పం సకలమపి నేను గీచిన చిత్రలేఖనాది గీతలన్నీ ముద్రా విరచనా భవతు నీకు సంబంధించిన సంక్షోభణ విద్రావణాది ముద్రలవుగాక, గతి నేను తిరిగిన తిరుగుడు ప్రదక్షిణ్యక్రమణం భవతు నీకు గావించిన ప్రదక్షిణ అవుగాక, అశనాది తినడం మొదలైనది ఆహుత విధి భవతు హోమద్రవ్యంగా సమర్పింపబడింది అవుగాక, సంవేశ ఇక్కడ అక్కడ అయిన నా దొల్లడం ప్రణామ భవతు నీకు గావించిన సాష్టాంగ దండ ప్రణామం అవుగాక, ఇంకా మే యతు విలసితం అఖిలం సుఖం నా యందు ఒప్పుతున్న సమస్త సుఖము ఆత్మార్పణ దృశా భగవతివైన నీకు అర్పించిన దృష్టితో తవ సపర్యాపర్యాయం భవతు నీకు చేసిన పరిచర్యకు మారవుగాక అని అర్థం. అమ్మా పరమేశ్వరి, నేను వాగిన వాగుడంతా నీ మంత్రాన్నో నామజపాన్నో జపించినట్లు అవుగాక, నేను గీచిన చిత్రలేఖనాది గీతలన్నీ నీ ముద్రరచనవుగాక, నేను తిరిగిన తిరుగుడు నీకు గావించిన ప్రదక్షిణం అవుగాక,
నేను తిన్న భక్ష్యభోజ్యాదులు త్రాగిన పానీయాదులు నీకు సమర్పింపబడ్డ హోమ పదార్థాలవుగాక. మంచంపైనో నేలపోయినో అయిన నా దొల్లడం నీకు సాష్టాంగదండ ప్రణామం అవుగాక. నేను అనుభవిస్తున్న సుఖం సర్వం సమర్పణ భావంతో నేను నీకు గావించిన పరిచర్య అవుగాక అని తాత్పర్యం. జంతువునాం నరజన్మ దుర్లభం, దుర్లభం మానుషం జన్మ మొదలైన వాక్యాలు మానవ జన్మ ఎంతో ప్రశస్తమైనదని, పూర్వజన్మల పుణ్య పరిపాకం వల్ల మాత్రమే లభిస్తుందని సూచిస్తున్నాయి. పరమ దుర్లభమైన మానవ జన్మని పరమాత్మ అనుగ్రహించడం చేత సమస్త ఇంద్రియ వ్యాపారాలచే ఆ పరమాత్మని సేవించాలి అని ఈ శ్లోకంలో భంగ్యంతరంగా ఉపదేశింపబడింది. భగవన్నామ జపంతో, ముద్ర రచనతో, పరమాత్మ ప్రదక్షిణంతో, భక్ష్యభోజ్యాది నైవేద్యంతో, సాష్టాంగ దండ ప్రణామంతో నిరంతరం భగవత్ సేవ గావిస్తూ జీవితాన్ని తరింపజేసుకోవాలి అని శంకర భగవత్పాదుల ఆశయం. ఉత్తముడైన భక్తుడు ఇంద్రియ వ్యాపారాలని భగవదంకితం చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు. ఆంధ్ర మహాభాగవతంలో ప్రహ్లాదుడు తండ్రితో కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిఫ్ఫ జిఫ్ఫ, సురరక్షకుని చూచు చూడ్గులు చూడ్గులు, భగవంతు వలగును పదములు పదములు అని భక్తుని ప్రవృత్తిని వివరించాడు. తత్వావబోధ చేత మాత్రమే ముక్తి కలుగుతుందని సిద్ధాంతాన్ని ప్రతిష్టాపనం చేసిన శంకర భగవత్పాదులు ఉత్తమ భక్తి తత్వాన్ని కూడా ఉపదేశించడం విశేషం. జీవిత నిర్వహణలో ఆచరించిన ప్రతి కర్మ పరమేశ్వరి సేవగా కావాలని భక్తుడు కోరుకోవడంలో భక్తి యొక్క పరకాష్ఠ స్థితి నిరూపింపబడింది. మరో సందర్భంలో శంకర భగవత్పాదులు పరమేశ్వరుని ఉద్దేశించి ఆత్మాత్వం గిరిజామతి అనే శ్లోకంలో యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోదవారాధనం అని ప్రార్థించారు. నేను ఏమేమి ఆచరించినా పరమేశ్వర అది నీకు చేసిన ఆరాధనమే అవుగాక అని భావం. ఈ విధంగా సమీక్షిస్తే సౌందర్యలహరిలోని జపోజల్ప అనే ఈ శ్లోకంలో సంసార సాగరాన్ని తరించడానికి ప్రతి భక్తుడు అమ్మని ఎలా ప్రార్థించాలో చక్కగా నిరూపింపబడింది అని స్పష్టమవుతోంది. సౌందర్యలహరి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తి రంజని. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినండి సౌందర్యలహరి. सुधामप्यास्वाद्य प्रतिभय जरामृत्युहरिणी सुधामपि आस्वाद्य प्रतिभय जरामृत्युहरिणी विपद्यन्ते विश्वे विपद्यन्ते विपद्यन्ते विश्वे विधिशतमखाद्यादि विशदः कराळं यच्छ्वेलं कराळं यच्छ्वेलं कबलितवतः कालकलना न शम्भो तन्मूलम् तव जननि ताटङ्कमहिमा तव जननि ताटङ्कमहिमा శ్రీ శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో అమ్మ అలంకారములైన తాటంకముల మహిమ ఎంత విశిష్టమైనదో అభివర్ణించారు.
జనని ఓ తల్లి, విదిశత మఖాజ్యా, బ్రహ్మ ఇంద్రుడు మొదలైన విశ్వేది విషద, అందరు దేవతలు ప్రతిభయజరా మృత్యుహరిణీం, మిక్కిలి భయంకరమైన ముసలితనాన్ని మృత్యువుని పోగొట్టే సుధాం అమృతాన్ని ఆస్వాద్య అపి, త్రాగి కూడా విభజ్యంతే మరణిస్తారు. కరాళం మిక్కిలి భయంకరమైన క్షేళం విషాన్ని కబళితవత, త్రాగినటువంటి శంభో నీ భర్త అయిన పరమేశ్వరునికి కాలకలన వినాశం నా ఇతియతు లేదు అనేది ఏదో, తన్మూలం దానికి కారణం తవ నీ యొక్క తాటంక మహిమ, చెవులకు పెట్టుకున్న కమ్మల మహిమయే కదా అని అర్థం. అమ్మా, బ్రహ్మ ఇంద్రుడు మొదలైన అందరు దేవతలు మిక్కిలి భయాన్ని కలిగించే జరామృత్యువుల్ని పోగొట్టి అమృతాన్ని తాగారు. అయినా వాళ్ళు మహాప్రళయంలో జీవితాన్ని చాలించేవాళ్లే. మరి నీ భర్త అయిన పరమేశ్వరుడు దుస్సహమైన విషాన్ని త్రాగినా వినాశం పొందలేదు. దానికి కారణం ఇప్పుడు అర్థమైంది. అది నీ చెవులకున్న తాటంకముల మహిమ. బ్రహ్మేంద్రాది దేవతలు అమృతపానం చేశారు. ఆ అమృతం దుస్సహమైన ముసలితనాన్ని మృత్యువుని దూరంగా ఉంచుతుంది. అయినా వారు వినాశం పొందడం ఆశ్చర్యకరమైన విషయం. పాలసముద్రాన్ని అమృతం కోసం మథించినప్పుడు విషం ఉద్భవించింది. దాన్ని ఎవరూ భరింపలేకపోయారు. పరమేశ్వరుడు సాహసించి దాన్ని మింగి కంఠస్థం చేసుకున్నాడు. అత్యంత భయంకరమైన విషాన్ని త్రాగినా పరమేశ్వరుడు వినాశం పొందలేదు. ఇది పరమాశ్చర్యకరమైన విషయం. దీని కారణం అమ్మ చెవులకు పెట్టుకున్న తాటంకముల శక్తియే అని శంకరుడు నిర్ణయం. మన సనాతన భారతీయ సంస్కృతిలో పసుపు, కుంకుమ, సింధూరం, గాజులు, చెవికమ్మలు మొదలైనవి స్త్రీలకు అలంకారాలు కావు. అవి మాంగళ్యదాయకాలు, సౌభాగ్య చిహ్నాలు. కాబట్టి ఆదిశంకరుడు అమ్మ తాటంక మహిమకు ఎంత శక్తి ఉన్నదో ఈ శ్లోకంలో నిరూపించారు. ఇప్పటికీ తమిళనాడులో వివాహ సందర్భంలో వధువులు రవ్వలదుద్దులు ధరించడానికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వబడుతోంది అని ప్రసిద్ధి. తెలుగు జాతి మాత్రం మంగళసూత్రానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. పురుషుడు తీవ్రమైన రోగాలకు తట్టుకొని ప్రాణాలతో బయటపడితే అందరూ అతని భార్య తాడు చాలా గట్టిది అని చెప్పుకుంటారు. పరమేశ్వరుడు గళాన్ని మింగిన సందర్భంలో పార్వతీదేవి మంగళసూత్ర మహిమని పోతన గారు భాగవతంలో ఇలా వివర్ణించారు. మృంగెడు వాడు విభుండని మృంగెడిదియు గరళమనయు మేలని ప్రజకున్ మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో మంగళసూత్రమునెంత మది నమ్మినదో. పుణ్యస్త్రీల ఆభరణాలు పురుషుల ఆయుష్యాన్ని స్థిరపరుస్తాయి అన్న శంకర భగవత్పాదుల సందేశం తప్పగా ఆమోదింపవలసిందే. సౌందర్యలహరి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భక్తిరంజని. ఈనాటి భక్తిరంజనిలో ముందుగా సౌందర్యలహరి. అనేనాయం
నచతే హానిరియత వనే వనేవా హర్మ్యేవా సమకరనిపాతో హిమకరః పరమేశ్వరిని ఒక మహాభక్తుడు ఒక్కసారి తనపై చూపును ప్రసరింపమని ఎలా అర్థిస్తున్నాడో శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో అభివర్ణిస్తున్నారు. హే శివే, ఓ పరమేశ్వరి, ద్రాఘీ యస్య దరదళిత నీలోత్పల రుచ, సుదీర్ఘమైన అప్పుడే వికసిస్తున్న నల్లకలువ కాంతి వంటి కాంతి కలిగిన చూపుచ్చే దవీయాంసం దీనం మామపి, దూరంగా దీనుడునై ఉన్న నన్ను కూడా కృపయా స్నపయా దయతో తడుపుమా అనేనాయం ధన్యో భవతి, అలా తడబడం చేత వీడు ధన్యుడవుతాడు. ఈయత, ఈ చిన్న పని చేత తే నీకు హానిహీనచ, నష్టం కలుగుదు కదా. హిమకర, చంద్రుడు, వనేవా, అడవి ఎందు గాని, హర్మ్యేవా, మహాభవనమందు గాని, సమకర నిపాత, సమంగానే కిరణాలు పడ్డం కలవాడు కదా అని అర్థం. ఓ పరమేశ్వరి, నీ చూపు అప్పుడే వికసిస్తున్న కలువల కాంతి వంటి కాంతి గలది. దాన్ని దూరంగా ఉన్న దీనుడనైన నాపై ప్రసరించు, దానివల్ల నేను ధన్యుణ్ణవుతాను. ఈ చిన్న పని వల్ల నీకు ఏమీ లోటు రాదు. చంద్రుడు తన చల్లని కిరణాల్ని అడవి యందు దివ్యసౌధంపై కూడా సమంగానే ప్రసరిస్తున్నాడు కదా అని తాత్పర్యం. అమ్మ చూపు చాలా దీర్ఘమైనది. విశ్వంలో ఎంత దూరమైనా ప్రసరిస్తుంది. ఎంత దూరంలోనున్నా నాపై అమ్మ కటాక్షం పడుతుందా అని ఎవ్వరూ శంకింపనక్కర్లేదు. దూరంగా ఉన్నా అంటే అమ్మ నీకు దూరంగా ఉన్నా అని అర్థం. సంసార మహామోహాంధకారంలో మునిగినవాడు అని తాత్పర్యం. అట్టివాడే పరమాత్మకి దూరం అవుతాడు. దేహమే నేను అని భావిస్తూ దేహానుబంధం వల్ల కలిగిన భార్యాపుత్రాదులు వివిధ సంపదలు నావే అని దృఢంగా విశ్వసిస్తున్న వ్యక్తి భగవంతునికి ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. వివిధ యాతనలు అనుభవిస్తూ ఉండడం చేత అతడు దీనుడే. సంసార సాగర నుండి బయటపడి తన స్వరూపమైన ఆనందాన్ని అనుభవించాలంటే పరమాత్మ అనుగ్రహం ఎంతైనా అవసరం. కాబట్టి ప్రతి భక్తుడు అమ్మ కరుణా కటాక్ష పాతాన్ని అర్థింపక తప్పదు. అమ్మ చూపులు లేశమాత్రమైనా ప్రసరిస్తే అతడు తప్పగా ధన్యుడవుతాడు. అంటే అతనికి జ్ఞానోదయం కలుగుతుంది, అజ్ఞానం తొలగుతుంది, అంటే సంసార వ్యామోహం విడుతుంది. అప్పుడే ఆత్మానుభూతి కలుగుతుంది. అమ్మ సర్వవ్యాపకమైన చైతన్య స్వరూపిణి. ఆ తల్లి చూపుని ప్రసరించడంలో దూరం అనేది ఎప్పుడూ ఉండదు. అలాగే ప్రసరించడం వల్ల ఆమెకు ఏమాత్రం లోటు కూడా ఉండదు. చంద్రుడు తన చల్లని కిరణాలని సృష్టిలోని సమస్త వస్తువులపై సమానంగానే ప్రసరిస్తాడు. ఆ కిరణాలు అడవులోనూ పడతాయి, మహాసౌధాలపైన ప్రసరిస్తాయి. అమ్మ కూడా అలాగే ఏ విధమైన వ్యత్యాసాన్ని చూపింపగా భక్తులందరిపై సమానంగా చల్లని చూపుల్ని ప్రసరించి అందరినీ సమానంగానే ఆదుకుంటుంది. పరమాత్మకి లోకంలో అందరూ సమానులే. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సమోఘం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః అని తన సర్వసమత్వాన్ని వెల్లడించాడు. సమాజంలో అందరూ జగన్మాతని ప్రార్థించి ఆమె కరుణా కటాక్షాన్ని పొందాలని, ఆ తల్లి అందరినీ సమదృష్టితో చూస్తుందని శంకర భగవత్పాదులు చక్కగా ఉపదేశించారు. సౌందర్యలహరి విన్నారు. భక్తి రంజని. ముందుగా సౌందర్యలహరి. గిరా
गिरामाहुर्देवी गिरामाहुर्देवी द्रुहिणगृहिणी आगमविदु हरे पत्नी पद्मा हरे पत्नी पद्मा हर सहचरी हरे पत्नी पद्मा हर सहचरी अद्रितनया तुरीया कापित्वं तुरीया कापित्वं दुरधिगम निस्सीम महिमा तुरीया कापित्वं दुरधिगम निस्सीम महिमा महामाया महामाया विश्वं भ्रमयसि परब्रह्म महिषी परब्रह्म महिषी परब्रह्म महिषी అమ్మ అసలు స్వరూపం ఏమిటో ఈ శ్లోకంలో నిరూపింపబడింది. పరబ్రహ్మ మహిషి, పరమాత్మ అయిన పరమేశ్వరిని పట్టమహిషి అయిన పరమేశ్వరి. ఆగమవిద, వేదవేత్తలు నిన్ను ద్రుహిణ గృహిణీం గిరాం దేవీం, సృష్టికర్త అయిన బ్రహ్మ యొక్క భార్య అయిన వాగ్దేవి గారు, హరే పత్నీం పద్మాం, విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి గారు, హర సహచరీం అద్రితనయాం, శివుని భార్య అయిన పార్వతీదేవి గారు ఆహు చెప్తారు. మరి త్వం నువ్వు ఈ ముగ్గురి కంటే వేరేని దానివై దురధిగమ నిశ్చీమ మహిమ, అవధులు లేని శక్తి కలిగిన కాపి చెప్పశక్యం కాని ఒకానొక తురీయ నాల్గవది అయిన మహామాయా మహామాయా స్వరూపిణివై విశ్వం భ్రమయసి, సమస్త ప్రపంచాన్ని త్రిప్పుతున్నావు అని అర్థం. అమ్మా పరమేశ్వరి, వేదవేత్తలు నిన్ను చతుర్ముఖ బ్రహ్మ భార్య అయిన సరస్వతీదేవిగా చెప్తారు. అలాగే శ్రీమన్నారాయణి అర్ధాంగి అయిన లక్ష్మీదేవిగా కూడా వర్ణిస్తారు. ఆ ప్రకారంగానే పరమశివుని పట్టమహిషి అయిన పార్వతీదేవిగా కూడా స్తుతిస్తున్నారు. కానీ ఈ ముగ్గురి కంటే నువ్వు వేరేని దానివి, నాలుగవ దానివి. నీ శక్తి ఇంత అంత అని చెప్పశక్యం కానిది. మహామాయా స్వరూపిణివైన నువ్వు సమస్త విశ్వాన్ని గిరగిర త్రిప్పుతున్నావు అని తాత్పర్యం. ఆగమవేత్తలు సరస్వతిని లక్ష్మిని పార్వతిని పరమేశ్వరిగా వర్ణిస్తారు. ఈ జగజ్జనని అయిన త్రిపుర సుందరి ఆ ముగ్గురి కంటే భిన్నురాలు, నాలుగవది. ఈ ముగ్గురిని కూడా శాసించే పరాశక్తి స్వరూపిణి. ఆమె శక్తికి ఎల్లలు లేవు. ఎత్ర వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అనే ఉపనిషద్ వాక్యానికి ఈ పరదేవత పరమలక్ష్యం అనదగ్గది. కూర్మ పురాణంలో ఆ తల్లి అనంతమైన ప్రకృతి యందు లీనమై ఉంటుంది అని అనంతం ప్రకృతో లీనం దేవ్యాస్తత్పరమం పదం అని పేర్కోబడింది. ఆ జగన్మాత హిమవంతునితో సృష్టి అంతటా లోపల బయట కూడా తాను ఎల్లప్పుడూ వ్యాపించుంటానని, తనకంటే వేరేనిది సమస్త సృష్టిలో ఏ చిన్న వస్తువు లేనే లేదని దేవి భాగవతంలో ఇలా విశదీకరించింది. అంతర్బహిష్ట తత్స్వరం వ్యాప్యాహం సర్వదా స్థిత నతదస్తి మమ అత్యక్తం వస్తు కించరాచరం. ఆ తల్లి మాయాస్వరూపిణి, సృష్టి స్థితి లయకారిణి. ఋషిమతాపని ఉపనిషత్తులో మాయావా ఏషా నారసింహి
సర్వమిదం సృజతి సర్వమిదం రక్షతి సర్వమిదం సంహరతి అని వివరింపబడింది. దుర్గా సప్తశతిలో కూడా ఆ పరదేవత త్వయైతద్ధార్యతే విశ్వం త్వయైతత్సృజతే జగతు త్వయైతత్పాల్యతే దేవి త్వమత్సి అంతే చ సర్వదా అని వర్ణింపబడింది. ఈ విధంగా పరాశక్తి మాయాస్వరూపిణి అయి సమస్త లోకాల్ని భ్రమింపజేస్తోంది. నాలుగవ తల్లి ఎవరో కాదు, పోతన గారు వర్ణించిన ముగురమ్మల మూలపుటమ్మ అంటే మూల ప్రకృతి. లలితా సహస్రనామాల్లోని ఆదిశక్తి, అమేయాత్మ, తుర్యా, నిస్సీమ మహిమ, మహాశక్తి అనే నామాలకి సౌందర్యలహరిలోని శ్లోకం వ్యాఖ్యాప్రాయం అనదగ్గది. సౌందర్య లహరి విన్నారు.